మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులను ఎవరు దొంగలించకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఆ జాగ్రత్తలను తెలియజేస్తూ మీ ముందుకి ఒక నాటకం ప్రదర్శనతో వచ్చాం. ఇందులోని పాత్రలు: అమ్మ, తన పేరు అద్విక; టీచర్ ప్రియాంతిక; ఎస్ఐ స్మరణ్; రాము హితేష్; ఇద్దరు ఫ్రెండ్స్ దీపక్ మరియు నైతిక్. ఈరోజు మనం పబ్జి ఆట ఆడుకుందాం. అరే, ఏదో మెసేజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్, మీరు ₹1,00,000 గెలుచుకున్నారు. అమ్మా అమ్మా, మనకు ₹1,00,000 గెలుచుకున్నామంట. వద్దు రాము, తెలియని వాళ్లకు మన బ్యాంక్ వివరాలు ఇవ్వకు, ఇది మోసం కావచ్చు. అరే అమ్మ అలాగే అంటుంది, మనం బ్యాంక్ వివరాలను పంపిద్దాం. అయ్యో, నాన్న అకౌంట్లో నుండి ₹1,00,000 కట్టయ్యాయే. ఇప్పుడేం? అమ్మా అమ్మా, నాన్న అకౌంట్లో నుండి ₹1,00,000 కట్టయ్యాయి. నేను ముందే చెప్పాను కదా తెలియని వాళ్లకు వివరాలు ఇవ్వద్దని. ఇప్పుడు చూడు ఏమైందో. సరే, సైబర్ పోలీస్కి వెళ్దాం పదా. అమ్మ మరియు రాము ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. సన్నివేశం 2. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి మ్యామ్, మీరు దేని గురించి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారు? మా అబ్బాయి మొబైల్లో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. దాంట్లో మీరు ₹1,00,000 గెలుచుకున్నారని ఉంది. మీ బ్యాంక్ వివరాలు పంపివ్వని ఉంది. మా అబ్బాయి రాము తెలియకుండా బ్యాంక్ వివరాలు పంపాడు సార్. వెంటనే వాళ్ళ నాన్న అకౌంట్లో నుంచి ₹1,00,000 కట్టాయి. ఇలాంటి వాటిని సైబర్ క్రైమ్లని అంటారు మ్యామ్. ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. అందుకే తెలియని మెసేజ్లను నొక్కవద్దు, ఓటీపీలు ఎప్పుడు చెప్పవద్దు. మోసం జరిగిన వెంబడే 1930 నెంబర్కు కాల్ చేయాలి. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా మ్యామ్, మేము ఆ సైబర్ క్రిమినల్ని తొందరలో పట్టుకుంటాం. రాము ఇలాంటి తుట్టటి పనులు ఇంకోసారి చేయాలి. సరే సార్. సన్నివేశం 3. పాఠశాల తరగతి గదిలో రాము తన మిత్రులతో కలిసి మాట్లాడుతూ ఉంటాడు. అరే రాకేష్, నేను నీకు ఒక విషయం చెప్పాలిరా. చెప్పురా. నిన్న నాకు తెలియని వ్యక్తి నుండి ఒక మెసేజ్ వచ్చిందిరో. అందులో మా నాన్న బ్యాంక్ వివరాలు పంపమని ఉంటే నేను పంపించాను. వెంటనే మా నాన్న అకౌంట్లో నుండి ₹1,00,000 కట్టయ్యాయిరా. అవునా? ఇలా నాకు కూడా ఇలాంటి మోసం ఒకసారి జరిగింది. నేను కూడా ఒక తెలియని లింక్ క్లిక్ చేయడం వల్ల నా ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోయింది. మా అమ్మ నన్ను బాగా తిట్టింది. మనం ఎవరం ఇలాంటి మోసాలకు గురి కావద్దు రాకేష్. ఈ విషయాన్ని మనం టీచర్కి చెప్దాం. టీచర్ వచ్చింది. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, సిట్ డౌన్. మ్యామ్, రాము నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు మ్యామ్. ఏంటి రాము, ఏమిటా విషయం? మ్యామ్, నిన్న ఒక తెలియని వ్యక్తి నుండి నాకు మెసేజ్ వచ్చింది మ్యామ్. అందులో మా నాన్న బ్యాంక్ వివరాలు పంపమని ఉండే నేను పంపించాను మ్యామ్. వెంటనే మా నాన్న అకౌంట్లో నుండి ₹1,00,000 కట్టాయి. అలాగే ఒకసారి రాకేష్ తెలియని లింక్ నొక్కడం వల్ల తన ఫోన్ హ్యాక్ అయింది మ్యామ్. అవునా? ఇలాంటి మోసాలు ఈ కాలంలో చాలా జరుగుతున్నాయి. అందుకే తెలియని మెసేజ్లను నమ్మవద్దు, అపరిచితులకు ఓటీపీలను చెప్పవద్దు. మోసం జరిగిన వెంటనే 1930కి కాల్ చేయాలి. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఇలాంటి మోసాల బారిన ఎవరు పడకుండా ఉండాలంటే మనం ఒక అవగాహన కార్యక్రమాన్ని మన పాఠశాలలో నిర్వహిద్దాం. పిల్లలు, దీనికోసం మీరంతా సైబర్ క్రైమ్కు గురి కావద్దు అనే విషయం మీద కొన్ని నిర్ణయాలు సేకరించుకోరండి. సరే టీచర్. అందరూ కలిసి సైబర్ క్రైమ్ మోసాన పడకూడదని అవగాహన కార్యక్రమం కోసం నినాదాలను సేకరించారు. ఆన్లైన్లో జాగ్రత్త, జీవితంలో భద్రత. పాస్వర్డ్ గోప్యం, మీ భవిష్యత్తుకు కవచం. తెలియని లింక్ క్లిక్ చేయొద్దు, ఓటీపీ ఎవరికి చెప్పొద్దు. సైబర్ భద్రతే డిజిటల్ రక్షణ. స్మార్ట్ ఫోన్ వాడకం స్మార్ట్ గా ఉండాలి. సైబర్ నేరాలకు చెక్ పెడదాం. తెలియని కాల్స్ జాగ్రత్త, మోసగాల మాటలు నమ్మద్దు. ఒక నిర్లక్ష్యం పెద్ద నష్టం. మేమిప్పుడు ఒక పాట పాడబోతున్నాం, విని ఆనందించండి. సైబర్ క్రైమ్ లో పడకండి,
జాగ్రత్తగా ముందుకు సాగండి. సైబర్ క్రైమ్ లో పడకండి, జాగ్రత్తగా ముందుకు సాగండి. తెలియని లింకులు తాకండి, భవిష్యత్తులో వెలుగులు నింపండి. తెలియని లింకులు తాకండి, భవిష్యత్తులో వెలుగులు నింపండి. మెసేజ్లు వస్తే నమ్మకండి, గిఫ్ట్ అని మోసపోకండి. మెసేజ్ వస్తే నమ్మకండి, గిఫ్ట్ అని మోసపోకండి. ఓటీపీ ఎప్పుడు చెప్పకండి, జ్ఞానంతో ముందుకు సాగండి. ఓటీపీ ఎప్పుడు చెప్పకండి, జ్ఞానంతో ముందుకు సాగండి. సైబర్ క్రైమ్ లో పడకండి, జాగ్రత్తగా ముందుకు సాగండి. సైబర్ క్రైమ్ లో పడకండి, జాగ్రత్త ముందుకు సాగండి. తెలియని లింకులు తాకకండి, భవిష్యత్తులో వెలుగులు నింపండి. తెలియని లింకులు తాకకండి, భవిష్యత్తులో వెలుగులు నింపండి. ధన్యవాదాలు.